హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీటాస్కింగ్ హోమ్ మేకర్. ఫ్రెండ్స్, మనకి మితాషి అలాగే ఒనిడా ఏసీ అనేది మనం వాడుకుంటూ ఉంటాం కదా. ఆ రిమోట్స్ అయితే ఒకసారి అవి పాడైతే మనకి దొరకకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా చక్కగా రిమోట్ అయితే పనిచేస్తుంది. నేనైతే మితాషి కంపెనీది కాదండి, వేరే కంపెనీ రిమోట్ అయితే తీసుకున్నాను. అది నాకు మాకు వచ్చేసి బయట ఎక్కడ దొరకలేదన్నమాట. సో అమెజాన్లో తీసుకున్నాము. మనం ఇలా ఏసీ రిమోట్లు తీసుకునేటప్పుడు కంపల్సరిగా రివ్యూస్ కూడా చూసుకోవాలండి. అలాగే సేమ్ ఫీచర్ మన రిమోట్లో ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయో కంపల్సరిగా సేమ్ టు సేమ్ అలా ఉన్నది చూసుకొని తీసుకోవాలి. ఇది వచ్చేసి యూపిక్స్ అండి, అమెజాన్లో తీసుకున్నాను అనమాట. నేను రివ్యూస్ అవి చూసుకొని ఇదైతే ఎక్కడ దొరకలేదన్నమాట. ఒనిడాకి కూడా సేమ్ ఇలాంటి ఫీచర్స్ ఉంటే కనుక ఒనిడాకి కూడా పనిచేస్తుంది. ఇంకా మనం ఏదైనా కానీ ఈ కంపెనీ తీసుకోవాలంటే సేమ్ ఫీచర్స్ వేరే బ్రాండ్స్ అయినా పర్లేదు, సేమ్ ఫీచర్స్ సేమ్ ఆ రిమోట్ టు రిమోట్ సేమ్ ఉంటే అవి చూసి తీసుకోవటమేనండి, చక్కగా పనిచేస్తాయి. చూడండి, ఇది మా పాత ఏసీ రిమోట్, ఇది సేమ్ ఒకేలాగా ఉన్నాయి. నేనైతే ఇది ఓపెన్ చేశాను. ఇప్పుడు ఏసీ అయితే ఆన్ చేసి చూసేద్దాము. దీంట్లో అయితే మనకేంటంటే సెల్స్ కూడా వేసి ఇచ్చారనమాట. సో ఇక ఆన్ చేసుకోవడమేను. రెండు కూడా పక్కన పెట్టి చూపిస్తున్నాను, సేమ్ టు సేమ్ ఒకటేనండి. సో ఇప్పుడైతే ఏసీ ఆన్ చేస్తున్నాను. చూడండి, చక్కగా ఆన్ అయిపోయింది. ఆన్ ఆఫ్ చేసి ఆల్రెడీ ఫీచర్స్ అయితే చెక్ చేశాను అనమాట. సో ఇది ఇలా ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదండి, అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఏసీ అనేది ఆన్ ఆఫ్ చేసి చూశానండి, ఆల్రెడీ ఆన్ అయింది. ఆఫ్ కూడా చేసేస్తున్నాను. చక్కగా వర్క్ అయితే చేస్తుందండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.